నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. టీఆర్ఎస్ కట్టుకథపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలి. బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అడ్వకేట్ రచనారెడ్డి. పంచాయతీ నిధులను వెంటనే విడుదల చేయాలి. ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ సభ్యుడు ఇస్మాయిల్. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే వ్యక్తి మృతి. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ముందు మృతుని బంధువుల ఆందోళన. బాపట్లలో పోలీసు ఆయుధాల ప్రదర్శన ప్రారంభం. ఆయుధాలు, వాటి పనితీరుపై విద్యార్థులకు వివరించిన ఎస్పీ జిందాల్. ఇక డీటెయిల్స్ చూసి, మునుగోడులో బీజేపీ గెలవబోతుంది కనుకనే టీఆర్ఎస్ అబద్ధపు ఆరోపణలు చేస్తూ బీజేపీపై బురద చల్లడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని కట్టుకథను అల్లుతుందని బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అడ్వకేట్ రచనారెడ్డి అన్నారు. అందులో భాగంగా రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లోకి బీజేపీకి చెందిన వారు ఎలా వెళతారో, ఎలా బేరసారాలు చేశారో సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్కు ఫిర్యాదు చేసినట్లు రచనారెడ్డి తెలిపారు. కెమెరా పట్టుకోండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నిన్న జరిగిన దుర్ఘటన అనాలనా, లేకపోతే అదొక కొత్త రకమైన చీడపురుగు రాజకీయాలు అనాలనా, దాని మీద చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఆల్రెడీ హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ ఆర్ స్పెషల్ ఎంక్వైరీ త్రూ సిట్టింగ్ జడ్జ్ త్రూ జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసము మేము, ఎందుకంటే ఈ ఎఫ్ఐఆర్ దాని ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందో, ఎలా జరగబోతుందో అది మాకు కంప్లీట్లీ ఐడియా ఉంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినప్పటి నుంచి జరిగిన సంఘటనలు కూడా అలాగే ఉన్నాయి. చాలా స్టేట్ రూలింగ్ పార్టీకి బయాస్డ్గా ఉన్నాయి, వాళ్ళకు సపోర్టివ్గా ఉన్నాయి, అండ్ కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ జరగడం లేదు. అసలు ఎవరు వాళ్ళు, అసలు ఫామ్ హౌస్ ఎవరిది, ఫామ్ హౌస్లో ఈ నలుగురు ఏం చేస్తున్నారు, అసలు ఈ నలుగురు ఆ ముగ్గురు స్వాములు, ఇంకా ఇంకో అతను ఆ థర్డ్ పార్టీతోని వీళ్ళకేం సంబంధాలు ఉన్నాయి అక్కడ ఫామ్. తెలంగాణలో ఉన్నటువంటి ఒక చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ దగ్గరికి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మా రామారావు గారు, గోకుల్ రామారావు గారు, బార్ కౌన్సిల్ మెంబర్, రచనారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, తర్వాత లీగల్ సెల్ బృందం అంతా కూడా వికాస్ రాజ్ గారిని కలవడం జరిగింది, సిఇఓ గారిని. 2 వినతి వారి ముందు చేయడం జరిగింది. మొదటిది, రాష్ట్ర పోలీసుల మీద మాకు నమ్మకం లేదు కాబట్టి మునుగోడులో జరిగిపోయేటటువంటి ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా సిఆర్పిఎఫ్ ఒక నియుక్తి చేయాలి, సిఆర్పిఎఫ్ జవాన్లు ఉండాలి, అదేవిధంగా సెంట్రల్ ఫోర్సెస్ కూడా ఉండాలి. అప్పుడే స్టేట్ పోలీసు వారి యొక్క ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది. లేకపోతే ఈ ప్రభుత్వానికి పూర్తిగా దాసోహమై టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలాగానే పనిచేస్తుంది ఈ పోలీస్ వ్యవస్థ. కాబట్టి పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ వారు ఉండాలి. అదేవిధంగా ప్రతి పోలింగ్ బూత్లో లైవ్ స్ట్రీమింగ్, అదేవిధంగా దాంట్లో వెబ్ కాస్టింగ్ ఉండాలి. ఇది మా డిమాండ్. దానికి సిఇఓ గారు కూడా వారు ఒప్పుకోవడం జరిగింది. డెఫినెట్గా దీని మీద నేను వెంటనే. ఆంధ్రప్రదేశ్లో సర్పంచ్ల పరిస్థితి ఓటర్లకు ఎక్కువ, వాలంటీర్లకు తక్కువ అన్న విధంగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ సభ్యుడు ఇస్మాయిల్ మండిపడ్డారు. పంచాయతీలకు కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేయాలని అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ కార్యాలయం ఎదుట సర్పంచ్లు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్లు ఉత్సవ విగ్రహాల్లో మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్లకు ఇస్తున్న గౌరవ వేతనం కూడా గ్రామ సర్పంచ్లకు ఇవ్వడం లేదని మండిపడ్డారు.
14వ 15వ ఆర్థిక సంఘం గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులను దారి మళ్లించడం అన్యాయమన్నారు. ఆర్థిక సంఘం నిధులను వెంటనే విడుదల చేసి సర్పంచులకు 15,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంచాయతీల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి కాజేసిన నిధులు వెంటనే కాజేసిన నిధులు వెంటనే కాజేసిన నిధులు వెంటనే దొంగలించిన నిధులు వెంటనే దొంగలించిన నిధులు వెంటనే దొంగలించిన నిధులు వెంటనే దొంగలించిన నిధులు వెంటనే వెంటనే ఆర్థిక సంఘం నిధులు వెంటనే ఆర్థిక సంఘం నిధులు వెంటనే మళ్లించిన పంచాయతీ నిధులను వెంటనే పంచాయతీ అభివృద్ధి కుంటుపడుతున్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఇవ్వాలి ఇవ్వాలి సర్పంచ్ నిధులు ఇవ్వాలి 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 రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి పంచాయతీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పంచాయతీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ సర్పంచులు ఉన్నారో గౌరవ వేతనం దయచేసి 15,000 చేయండి సార్. ముస్లిం 3,000 చాలట్లేదు సార్. సర్పంచులు పోరు పిలిచిన భాగంగా ఈరోజు ముఖ్యంగా 73వ రాజ్యాంగ సభలో గ్రామ స్వరాజ్యం అనేది ముఖ్యమనేది, గ్రామ పాలన ముఖ్యమనేది తెలియజేసంలో 73 రాజ్యాంగం మనకు తెలియజేసింది. దాని ప్రకారంగా గ్రామ పంచాయతీలకి కొన్ని విధులు, కొన్ని నిధులు, కొన్ని అధికారులు ఇచ్చారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధుల్ని, ఆ అధికారాలని తొంగలో దొక్కి వాళ్ళు ఇంకో వ్యవస్థ క్రియేట్ చేసి దాని ద్వారా పాలన చేస్తున్నారు. దానికి కూడా సర్పంచులు తీవ్రంగా ఖండించి హైకోర్టులో జీవో నెంబర్ 2పై పోరాడి రద్దు చేసి సచివాలయాలు కూడా గ్రామ పంచాయతీల కిందే పనిచేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది. దాని తర్వాత వీరు ఎలా ఈ గ్రామ సర్పంచులు పార్టీ గుర్తు లేకుండా స్వతంత్రంగా గెలిచిన ఏకైక వ్యవస్థ భారత రాజ్యాంగంలో ఉందంటే సర్పంచులు మాత్రమే. ఆ సర్పంచుల్ని కూడా వీళ్ళు నిర్వీర్యం చేయాలనే దాంట్లో భాగంగా మాకు వచ్చిన ఆర్థిక నిధులు 14వ సంఘం ఆర్థిక నిధులు మీరు ఒకసారి చూసుకుంటే 14వ ఆర్థిక సంఘం నిధుల్లో స్పెషల్ ఆఫీసర్లు ఉన్నంత వరకు ఏ ఒక్క రూపాయి వాడుకోకుండా వాళ్ళు పాలన సాగించారు. అదే సర్పంచులు వచ్చాక సర్పంచ్ ఎలక్షన్ అయిన తర్వాత ఫిబ్రవరిలో ఎలక్షన్ జరిగితే మార్చి 31వ తారీఖు మా అకౌంట్లు 0 చేయబడ్డాయి. ఆ రోజు వరకు సర్పంచులు నిధులు గలగల్లాడ్డాయి. ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్లు వాళ్ళు పెట్టిన ఆఫీసర్లు వాళ్ళ ప్రభుత్వంలో పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి నిధులు కట్ చేసే వెసులుబాటు ఉంది. 14 మళ్ళీ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ వ్యక్తి మృతి చెందాడని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు. వారు అత్యవసర విభాగం ముందు బైఠాయించి ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం బోరంపల్లి ప్రాంతంలో ఉదయం సిమెంటు లారీ ట్రాక్టర్ ఢీకొని ప్రమాదం జరిగింది. ట్రాక్టర్కు కూలీగా వెళ్లి గాయాలతో వచ్చిన వన్నూరు స్వామిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బంధువులు చేర్పించారు. ఉదయం 8 గంటలకు వచ్చిన వైద్యులు స్పందించలేదని, సెల్ ఫోన్లు చూస్తూ నర్సులు కాలయాపన చేశారని మృతుడు బంధువులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే వన్నూరు స్వామి మృతి చెందాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పొరలాడినా కానీ కనీసం ఒక్కరు వచ్చి పట్టించుకుని లేదు అక్కడ.
వస్తే కనీసం వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ వేసినప్పుడు స్కానింగ్ చేయించాలన్నారు. స్కానింగ్ చేయించాలని చెప్తే సరే అని చెప్పి స్కానింగ్ ఇక్కడ పిలుచుకొని పోయి వచ్చినాం. నాది కాదు డ్యూటీ, రా బాబు స్కానింగ్ చేసుకోవాలా ఎమర్జెన్సీ అని చెప్తే నాది కాదు డ్యూటీ, ఇది నేను చేయం డ్యూటీ, వేరే వాళ్ళు నా దొబ్బకపోయే కన్నారు. అప్పటికి వేరే అబ్బాయిని రప్పించుకుని తీసుకొని పోయినాం, స్కానింగ్ చేసుకొచ్చాము. చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్మిట్ చేస్తే ఆ మనిషికి ఇమీడియట్గా నొప్పి వచ్చింది. నొప్పి అని చెప్పి పొరలాడుతుంటే కనీసం ఒక్కరన్నా వచ్చి చూసిన వాళ్ళే లేరు. ఇక్కడ అక్కడ కూర్చున్నారు, అక్కడ చూస్తూనే ఉన్నారు. ఏమైంది, ఎందుకు అట్లా పొరలాడుతున్నా మనిషి అని ఒక్కరైనా వచ్చి చూడలేదు. దీనికి అంటే మనిషి ప్రాణాలు అంటే ఇంత చలగాట వీళ్ళకి. కనీసం డాక్టర్ ఏది అంటే డాక్టర్ లేరు, వాళ్ళు వచ్చినప్పుడు చూస్తారు. రిపోర్ట్ వాళ్ళ డాక్టర్ తీసుకొస్తాడు. ఇది సార్ ఇంత నెగ్లిజెన్సీగా ఉంటే మా ఇట్లా బీదోళ్ళు ఇక్కడికి వచ్చేది అదే. ఎందుకంటే మా దగ్గర పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ముఖ్యమని చెప్పి మా గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకుంటాం మనం, చూస్తారని చెప్పి. ఇక్కడ ప్రాణాలు తీసి పెడితే ఇంకేం సార్ వచ్చేది? 8 గంటలుంటే ఎవరు పట్టించుకోలే, సెల్లలు చూసుకొని ఉన్నారు వాళ్ళు. నొప్పి అని తనకులాడుకుంటా పొరలాడుసినాక పట్టించుకోవచ్చారు వాళ్ళు. మాకు ఈ పొద్దు మేము బీదాలనే కదా అంత దూరం నుండి ఇటుకు వచ్చిండేది. మీరే చూడుకోకుండా డాక్టర్లో చూడుకోకుండా వేరే ఎట్లా చూస్తారు సార్ మాకు? మా పిల్లలు ఏం కావాలా? డాక్టర్లే పట్టించుకోకుంటే వేరే వాళ్ళు చూస్తారా మాకు? వాళ్ళ గురించి వాళ్ళ ప్రాణాలకి ఇదైతే వాళ్ళు ఊరుకోంటారా చెప్పండి సార్? ఇలా వాళ్ళ ప్రాణాలకి తగిలితే వాళ్ళు ఊరికే ఉండరా? కసింత గాయం తగిలితే వాళ్ళ ప్రాణాలకు వాళ్ళు ఊరు తనలాడతారు. బాపట్ల జిల్లాలో పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఏటా నిర్వహించే వారోత్సవాలలో భాగంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ పెరేడ్ గ్రౌండ్లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోలీసు ఆయుధాల ప్రదర్శన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలు, వాటి పనితీరు, పరికరాలు, సాంకేతిక సాధనాల గురించి ఎస్పీ వకుల్ జిందాల్ విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ పోలీస్ అమరవీరులను స్మరించుకోవడంతో పాటు సమాజంలో పోలీసుల పాత్ర, విధులు, త్యాగాలపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు స్మారకోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. చూడండి, ఇది చాలా పాత వెపన్, కానీ ఇది చాలా ఎఫెక్టివ్ వెపన్. ఇది లాంగ్ రేంజ్ వెపన్, SLR అంటారు దాన్ని. ఇది దీంట్లో ఎలా ఇది ఏమైనా చేయాలి తెలుసా? ఇక్కడ ఒక సెంటర్ ని ఎక్కడైతే ఫైర్ చేయాలనుకుంటారో అక్కడ ఏం చేయాలి? చూస్తూ ఉంటారు కదా టీవీలో, AK-47 ఇది AK-47. ఇది ఫారెన్ వెపన్. ఇది మన కంట్రీలో మ్యానుఫ్యాక్చర్ కాదు, ఇది రష్యా నుంచి వస్తుంది. సో అందరూ ఈ పెద్ద అటాక్ జరిగినప్పుడు టెర్రరిస్ట్ దగ్గర అందరూ ఇది MP5. ఇది చాలా షార్ట్ వెపన్. ఇది కూడా AK లాగానే ఫైర్ చేస్తుంది. ఫైర్ రేట్ బాగానే ఎక్కువనే ఉంటుంది, కానీ షార్ట్, లైట్, ఈజీ టు క్యారీ. చాలా అటాక్స్ లో ఇది కూడా యూజ్ చేస్తారు. దీన్ని యాక్యురసీ కూడా చాలా బాగా ఉంటుంది. అంటే ఏం ఎక్కడైతే చేస్తారో అప్పుడు ఎక్కడ పెట్టారు, ఎక్కడ దాచిపెట్టారు అది చూసేదానికి దీన్ని యూజ్ చేస్తారు. ఎక్కడైనా బాగుంటే దీంట్లో సౌండ్ వస్తుంది, వదిలి వెళ్తారు. ఆ ఫింగర్ ప్రింట్స్ మనము దాన్ని డెవలప్ చేసి దాన్ని. అందరికీ నమస్కారం. సో ఈరోజు మన బాపట్ల జిల్లాలో పోలీస్ కమెమరేషన్ వీక్ భాగంగా ఈరోజు ఓపెన్ హౌస్ పెట్టడం జరిగింది. సో ఈ ఓపెన్ హౌస్లో మన చుట్టుపక్కల ఉన్న స్కూల్స్, బాపట్ల, చిరాలలో ఉన్న స్కూల్స్ నుంచి పిల్లల్ని పిలవడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఏమేం పని చేస్తుంది, ఎలా చేస్తుంది, ఏమేమి ఎక్విప్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాడుతూ ఉంది, దాని మీద ఒక ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. సో దాంట్లో అన్ని రకాల వెపన్స్, AK-47 కానీ, 303 కానీ, SLR కానీ, పిస్టల్స్ కానీ, తర్వాత BD చెకింగ్ ఎక్విప్మెంట్, తర్వాత ట్రాఫిక్ రెగ్యులేషన్కి వాడుతున్న ఎక్విప్మెంట్, LHMS కెమెరాస్, డ్రోన్స్, ఇవన్నీ ఎక్విప్మెంట్. అదేవిధంగా దిశ సంబంధించిన వెహికల్స్, దిశ పెట్రోలింగ్ వెహికల్స్, దిశ బస్, ఇవన్నీ వాళ్ళకి ఈరోజు చూపించడం జరుగుతూ ఉంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత కష్టపడి
లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ ఉంది, దానికి ఏమేమి ఎక్విప్మెంట్ వాడుతూ ఉంది, దాని మీద అవగాహన తీసుకువచ్చేదానికి ఇది ఓపెన్ హౌస్ ఈరోజు పెట్టడం జరిగింది. సో చాలామంది పిల్లలు వచ్చారు, వాళ్ళకి ఒక్కొక్క ఎక్విప్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇది పిల్లలకి చాలా ఎడ్యుకేటివ్గా ఉంటుంది, అదేవిధంగా వాళ్ళకి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అండ్ వాళ్ళు ఈ స్ఫూర్తి తీసుకొని చాలామంది ఫ్యూచర్లో పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వచ్చేదానికి ఇన్స్పైర్ అవుతారని ఉద్దేశంతో ఈ పెట్టడం జరిగింది. అండ్ దీనివల్ల మంచి రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇసుగూడలోని బీజేపీ నాయకులు నిరసన చేయకుండా టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ టీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ నెలకొంది. అంతలో పోలీస్ బృందం దిగి ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగకుండా చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో ఉన్న సాయిబాబా ఆలయంలో అర్ధరాత్రి గుడి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లిన దుండగుడు హుండీని పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆలయ పూజారి ఫిర్యాదుతో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గత 8 నెలల క్రితం కూడా ఇదే ఆలయంలో దొంగల చోరీకి పాల్పడ్డారు. దీనితో అక్కడ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దొంగలను పట్టుకొని మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ఆలయ అర్చకులు పోలీసులను కోరుతున్నారు.
ఇచ్చారు. తప్పకుండా ఈ యొక్క దొంగ ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడుగా సీఎం జగన్ నటుడు అలీని నియమించడంతో సీఎంకు అలీ కృతజ్ఞతలు తెలిపారు. తన కూతురు పెళ్లి సందర్భంగా ఈ పదవిని ముఖ్యమంత్రి ఇచ్చిన గిఫ్ట్గా భావిస్తున్నానని అలీ తన సంతోషం వ్యక్తం చేశారు. డే 1 నేను వెళ్ళి వైసీపీ మా జగన్మోహన్ రెడ్డి గారు కండువా కప్పిన తర్వాత అలీ పార్టీని ఉద్దేశించే కదా వస్తున్నాను. అవును సార్, పదవులు ఆశించి కాదు. సో ఏంటంటే ఆయనకి తెలుసు ఈ మనిషి మనకి ఉపయోగపడ్డాడు, ఈ మనిషి మనం చెప్పగానే ఆంధ్రదేశం మొత్తం క్యాన్వాస్ చేశాడు, ఈ మనిషికి మనం ఏదో ఒకటి చెయ్యాలి అనుకొని. ఎందుకంటే గతంలో చాలా మీడియాలో రాజ్యసభ అని తర్వాత ఇంకేదో అని రకరకాలుగా వచ్చింది. అంటే అటు పార్టీ నుంచి కానీ ఇటు నా సైడ్ నుంచి కానీ ఎప్పుడు చెప్పలేదు, అక్కడి నుంచి కానీ నా దగ్గర నుంచి కానీ ఈ రోజున అక్కడి నుంచి వచ్చిన న్యూసే నేను ఆ రోజు అనౌన్స్మెంట్ చేస్తానని మీడియాకి చెప్పడం జరిగింది. గతంలో మేము ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అక్కడికి. అండ్ అలాగే వారు ఏం చెప్పారో ఈరోజు అది కన్ఫర్మ్ చేశారు. సో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నాకు నియామకం చేసినందుకు మా జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇచ్చిన ఈ పదవికి నేను ఫుల్ఫిల్ చేస్తానని, డెఫినెట్గా మీ అడుగు జాడల్లో నడుస్తుందని నేను ఈ సందర్భంగా మాటిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది నా కూతురు పెళ్ళి సందర్భంగా ఇది ఒక గిఫ్ట్గా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఒక పండగని చెప్పాలి మా ఇంట్లో. ఇన్ని రోజుల నుండి చాలామంది బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ అడుగుతుంటే వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్పాలని చాలా టెన్షన్గా ఉన్నాను. కానీ ఆ టెన్షన్కి ఈరోజు బ్రేక్ పడిపోయింది. ఇదంతా మా జగన్ భాయ్ వల్ల జరిగింది. శుక్రియా జగన్ భాయ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉదయం యాదగిరిగుట్ట వెళుతుండగా మార్గమధ్యంలో చిల్లపురం వద్ద ఆయనను సిపిఐ కార్యకర్త మేకల కాశయ్య కలిశారు. సంజయ్తో కాశయ్య మాట్లాడుతూ, అన్నా, నా పేరు మేకల కాశయ్య, కమ్యూనిస్టు కార్యకర్తను. తమ నాయకత్వంలో మాలాంటి పేదల కోసం బీజేపీ చేసిన పోరాటాలు బేష్ అన్నారు. మా కమ్యూనిస్టులు కేసీఆర్కు అమ్ముడుపోయారు. కేసీఆర్ దుర్మార్గపు పాలనలో పేదలు దళితులంతా అల్లాడిపోతున్నారు. అందుకే మునుగోడు ఎన్నికల్లో మేమంతా బీజేపీకి ఓటేశామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బండి సంజయ్తో కలిసి ఫోటో దిగాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆపదలు ఆదుకుంటారని, ఆయనను ఇంటింటా ప్రచారం చేసి గెలిపించుకుంటామని హామీ ఇచ్చాడు. బంగారి పంటల భూములు ఉన్నాయి, సాగు లేరు కానీ జీవనదులు సకల సంపదల గల్ల దేశంలో దరిద్రం ఎట్లుందో అయ్యా. ఈయన 3 ఎకరాల భూమి వేయలే, రైతాంగానికి రుణమాఫీ చేయలే. అందుకని నీ పాటలు వస్తున్నాను. నేను మేకల నా కొడుకు ఓటర్ సబ్సిడీ ఆధారం ఓటులో ఆధారం సబ్సిడీ చేయకుండా ఇక్కడ సబ్సిడీ చేస్తే ఏడాది పడుతున్న ఆధారాలు చూస్తే మళ్ళీ ఆడియోలో వీడియోలో తయారేసి కుట్ర ఉంటుంది. కుట్ర ఆగది, వాళ్ళు ఏదో కుట్రలు ఉంటారు, దానిలో కూడా బొక్క బొట్ల పడతారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో 13వ రోజు జక్కంపూడి కాలనీ బ్లాకుల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమా పర్యటిస్తున్నారు. ఆత్మీయ సమావేశాల కార్యక్రమంలో భాగంగా జక్కంపూడి కాలనీలో స్థానికులు, మహిళలు తమ సమస్యలను దేవినేని ఉమాకు వివరిస్తున్నారు. ఎయిమ్స్కి ఉపయోగపడుతుంది సార్, పంపించుకోవడం 3,000 మంది అయ్యారు. నేనే పంపిస్తున్నా 500 మంది, 120 మంది డాక్టర్లు ఉన్నారండి. ఎప్పుడు వేస్తారు? ముందులు పడుతుంది. మీకు 25,000 మంది జనం ఉన్నారు నా దగ్గర. ఈ బస్సు నిండా జనాన్ని ఎక్కిస్తారు, ఈ బస్సు నిండా డబ్బులే. పాపం ఇల్లు బస్సులు మారి ఇబ్బంది పడుతున్నారు, తెలియక డైరెక్ట్గా వెళ్ళిపోతారు, హ్యాపీగా చూసుకుంటారు, వచ్చేస్తారు. మీకు
వచ్చి జనం అండి ఇక్కడ మొత్తం వెళ్ళిపోతారు. పొద్దున్నే 2 ట్రిప్పులు ఏమన్నా చాలా ఎక్కువ కూడా అసలు పొద్దున్నే మీరు మొదలు పెట్టండి, మీరే తెలుసుకుంటారు. పొద్దున్నే 2 సాయంత్రం ఏమంటారు. చిన్న వయసులో పెళ్లిళ్ళు చేస్తున్నారు. 2 పిల్లలు 30 ఏళ్ళు వచ్చేప్పటికి అన్ని జబ్బులు తెచ్చుకుంటున్నాం. పరీక్ష ఎందుకులే ప్రాణం మీదకి వచ్చినప్పుడు చూద్దామని అంటున్నాం. అది స్టేజ్లు మారిపోయి పీకల మీదకి వస్తుంది. మీ పిల్లలు వెళ్ళి అప్పులు చేసి తల తాకట్టు పెట్టి, ఆటో పెట్టి, తాకట్టు పెట్టి, ఇల్లు తాకట్టు పెట్టి 1,00,000 రూపాయలు కడుతున్నాడు. ప్రాణం పోతుంది, డబ్బులు పోతుంది. ముందే చూసుకుంటే బతుకుతాం కదమ్మా. మీరు తాగే నీళ్ళ వల్ల కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వచ్చినాయి. టాబ్లెట్ అయింది, నిద్రపట్టదు. వెళ్ళి చూసుకో. 100 రూపాయలు టాబ్లెట్లు ఖర్చు పెట్టే బదులు అక్కడ 10 రూపాయలు, 30 రూపాయలతో అయిపోద్ది. వెళ్ళరండి. లేదు ఆటోలు ఉన్నాయి, ఒక 4 ఆటో ఎక్కండి, అదే 160 రూపాయలు ఆయిల్కి ఇచ్చేయండి. జాగ్రత్తగా చూడాలని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మన బ్లాక్లో ఎవరో తాకుండా మనం చూసుకోవాలి. ఈ బ్లాక్లో వాడంతా సుబ్రహ్మణ్యం. చాలా సంతోషం, చేయండి అమ్మ, వస్తాను. ఈ దేవుడు వచ్చి చెప్పాలా, దేవుని వచ్చి చెప్పాలా అంటే బాధ్యత యంత్రాంగాన్ని గుర్తు చేయాలని వచ్చానమ్మా. రాజకీయ నాయకులు వ్యవస్థలో వాళ్ళు పనిచేస్తే ఇదే గుర్రాన్ని నేను పరిగెత్తించాను. చంద్రబాబు నాయుడు గారు నేను పరిగెత్తించాను. ఇదే గుర్రం పడుకుండేవాళ్ళు. సమర్థుడిని బట్టి పరిగెడతాయి. ఇవాళ ఏంటంటే ఒక ఛాన్స్ అని నమ్మించి ఈ విధంగా మనల్ని రోడ్డును పడేశారు. మంచినీళ్ళు విజయవాడ నడిబొడ్డులో ఉండి మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు వీళ్ళు. అన్ని పరిగెత్తినయే మొండికేసి పక్కన పడేసి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ కట్టుకథపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలి. బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అడ్వకేట్ రచనారెడ్డి. పంచాయతీ నిధులను వెంటనే విడుదల చేయాలి. ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ సభ్యుడు ఇస్మాయిల్. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే వ్యక్తి మృతి. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ముందు మృతుని బంధువుల ఆందోళన. బాపట్లలో పోలీసు ఆయుధాల ప్రదర్శన ప్రారంభం. ఆయుధాలు, వాటి పనితీరుపై విద్యార్థులకు వివరించిన ఎస్పీ జిందాల్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.